Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Men, Eluru. Today, we are going to discuss about in Unit 2 Inventory Control. Our topic is definition, types of inventories, and inventory decisions. ఇక్కడ యూనిట్ 2 వచ్చేసరికి ఇన్వెంటరీ కంట్రోల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్వెంటరీ అంటే మీనింగ్ ఏంటనేది తెలుసుకుందాము. ఇన్వెంటరీ మీన్స్ ఇట్ ఈస్ ఏ లిస్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని కానీ ఆర్ లిస్ట్ ఆఫ్ గూడ్స్ని కానీ మనం ఇక్కడ ఇన్వెంటరీ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇన్వెంటరీ కంట్రోల్ అంటున్నాము. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం తీసుకునే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ ఐటమ్స్ కానీ గూడ్స్ కానీ వీటినన్నిటినీ కంట్రోల్ చేసే డిఫరెంట్ ప్రాసెసెస్ కానీ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఇక్కడ మనం ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చి ఇన్వెంటరీ డెఫినిషన్ చూద్దాం. ద ఇన్వెంటరీ కంట్రోల్ మే బి డిఫైన్డ్ యాజ్ ద ఫంక్షన్ ఆఫ్ డైరెక్టింగ్ ద movement of goods through the entire manufacturing cycle from the requisitioning of raw material to the inventory of finished goods orderly mannered to meet the objectives of maximum customer series with minimum investment and efficient plant operation. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇన్వెంటరీ కంట్రోల్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఎస్క్యూసీఏ చాప్టర్ నేర్చుకున్నాము, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ మనం ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ సిస్టమ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ని గనక మనం తీసుకున్నట్లయితే గనక ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ ప్రాసెస్ అంతా కూడా మనకి మెయిన్లీ 4 M's మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాము. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్, నెక్స్ట్ అలాగే క్వాలిటీ ఆఫ్ మెషిన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కనుక మనం స్టార్టింగ్ కన్సిడర్ చేసే రా మెటీరియల్ దగ్గర నుంచి అక్కడ మనం యూజ్ చేసే నెంబర్ ఆఫ్ మెషినరీస్ను అండ్ అలాగే అక్కడ వర్క్ చేసే మ్యాన్ పవర్ అంటే దట్ మీన్ లేబర్ అవ్వనివ్వండి ఆర్ ఎంప్లాయీస్ అవ్వనివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం మ్యాన్ పవర్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అండ్ అలాగే ఫైనల్లీ మేనేజ్మెంట్. ఓకే, ఆ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లోకి రిలీజ్ అయ్యి ఆ యొక్క ప్రొడక్ట్స్ని మనం సేల్ చేయడం ద్వారా మనం ప్రాఫిట్ని గెయిన్ చేస్తేనే అక్కడ మనకి ఆ యొక్క ప్రొడక్షన్ అనేది సక్సెస్ అయినట్టు. సో ఈ యొక్క ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ కనుక తీసుకున్నట్లయితే కనుక మనం ఇక్కడ కన్సిడర్ చేసే రా మెటీరియల్ దగ్గర నుంచి ఫినిషెస్ గూడ్స్ అంటున్నాము. అంటే ఫైనల్గా మనకి ఆ యొక్క అవుట్పుట్ అంతా రెడీ అయిపోయేంత వరకు కూడా ఇందులో మనం ప్రతి ప్రాసెస్లోనూ కూడా వేరియస్ ఆబ్జెక్టివ్స్ని మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం తీసుకునే యొక్క ఆబ్జెక్టివ్ కన్సిడరేషన్స్ ఏంటి అంటే కనుక మ్యాక్సిమం కస్టమర్స్ వీటిని రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే దట్ మీన్స్ ఆ యొక్క ప్రొడక్ట్స్ అనేవి నెంబర్ ఆఫ్ సేల్స్ ఎక్కువ జరిగే విధంగా ఉండాలి. అండ్ అలాగే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరగాలి, విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్. ఓకే, అంటే దట్ మీన్స్ లో కాస్ట్ తోటి, అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం యూజ్ చేసి ఆ యొక్క ప్లాంట్స్ని ఆపరేట్ చేయడం ద్వారా, అంటే ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ అలాగే మినిమం టైం అండ్ మినిమం కాస్ట్ వీటినన్నిటినీ కూడా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఎఫిషియెంట్గా వర్క్ చేయగలిగితే దాని ద్వారా ఈ యొక్క ఫైనల్ గూడ్స్ అంటే దట్ మీన్స్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాక్సిమం కస్టమర్ సిరీస్ అంటున్నాము. అంటే దట్ మీన్ కస్టమర్స్ వీటినన్నిటినీ కూడా ఎక్కువగా పర్చేజ్ చేయడం ద్వారా కంపల్సరీ ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇక్కడ మనం ఇన్వెంటరీ కంట్రోల్ కింద డిఫైన్ చేస్తున్నాము. అంటే ఈ యొక్క లిస్ట్ ఆఫ్ గూడ్స్ కానీ ఆర్ ప్రొడక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ మనం
స్టార్టింగ్ తీసుకునే రా మెటీరియల్ దగ్గర నుంచి ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గూడ్స్ వరకు కూడా మనం వేరియస్ ఆబ్జెక్టివ్స్ని మనం మెయింటైన్ చేస్తూ విత్ లో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం హయ్యర్ ప్రాఫిట్ తీసుకునే విధంగా ప్లాన్ చేసుకునే సిస్టమ్నే మనం ఇక్కడ ఇన్వెంటరీ కంట్రోల్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ in broad sense, inventory may be defined as the stock of goods, commodities, or other economic resources that are stored or reserved. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇంకొక ఇన్వెంటరీనే మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఈ యొక్క ఇన్వెంటరీ అనే దాన్ని చెప్పుకున్నాం కదా మనం, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని కానీ గూడ్స్ అని కానీ చెప్తున్నాము. అంటే ఈ ఇన్వెంటరీ అనేది మనకి ఇక్కడ దేన్ని డిఫైన్ చేస్తుందంటే మనం స్టాక్ ఆఫ్ గూడ్స్ అంటున్నాము. ఓకే, గూడ్స్ అని ఎప్పుడు అంటాము అంటే లార్జ్ అమౌంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఉంటే కనుక వాటినన్నిటినీ కూడా, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే కనుక వాటిని గూడ్స్ అంటాము. సో అలాంటి వాటినన్నిటినీ కూడా స్టాక్ మెయింటైన్ చేస్తాయి. అంటే ఎక్కువ క్వాంటిటీలో మనం కనుక స్టాక్ మెయింటైన్ చేసే వాటిని కానీ, అండ్ అలాగే కమోడిటీస్ అంటే వేరియస్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని కానీ, ఆర్ అదర్ ఎకనామిక్ రిసోర్సెస్ అంటున్నాము. అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్లో అవసరమయ్యే రా మెటీరియల్స్కి ఈ యొక్క ఎకనామిక్ రిసోర్సెస్నే కదా, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని బేస్ చేసుకుని ఈ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ చేస్తాము. సో అలాగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి అవసరమయ్యే ఆ యొక్క ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మన దగ్గర ఉంచే స్టాక్ కానీ, అందులో అవసరమయ్యే వేరియస్ టైప్స్ ఆఫ్ కమోడిటీస్ ఐటమ్స్ని కానీ మెయింటైన్ చేస్తే కనుక వీటిని కూడా ఇక్కడ మనం ఇన్వెంటరీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ద ఇన్వెంటరీ ఆర్ స్టాక్ ఆఫ్ గూడ్స్ మే బీ క్లాసిఫైడ్ ఇన్ 2 మెయిన్ కేటగిరీస్. ఓకే, ఇక్కడ ఈ ఇన్వెంటరీని 2 కేటగిరీస్ కింద డిఫైన్ చేస్తున్నాము. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ ఇన్వెంటరీస్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్వెంటరీస్. ఓకే, డైరెక్ట్ ఇన్వెంటరీస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఇన్వెంటరీస్ అంటే ఏంటి అనేది చూద్దాము. The items which play a direct role in the manufacture and become an integral part of finished goods are included in the category of direct inventories. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఇన్వెంటరీస్ని ఎప్పుడు చెప్తామంటే మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో డైరెక్ట్ రోల్ ప్లే చేసే ప్రతి ఐటమ్ని కూడా ఇక్కడ మనం డైరెక్ట్ ఇన్వెంటరీస్ కింద చెప్తాము. అంటే ఆ యొక్క ప్రొడక్ట్ కంప్లీట్ అవ్వడానికి అవసరమయ్యే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి ఆ వర్క్ ఫినిష్ అయ్యి తయారవడానికి అవసరమయ్యే ప్రాసెస్లో మనకి అవసరమయ్యే ప్రతి మెటీరియల్ని కూడా ఆర్ ప్రతి ప్రొడక్ట్, ప్రతి వస్తువుని కూడా ఇక్కడ మనం డైరెక్ట్ ఇన్వెంటరీస్ కింద చెప్తున్నాము. ఓకే, దీస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 మెయిన్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఇన్వెంటరీస్నే మళ్ళీ 4 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చి రా మెటీరియల్ ఇన్వెంటరీస్. ఓకే, ఇక్కడ రా మెటీరియల్ అంటే ఏంటి, మనం ముడి పదార్థాలు అంటాము. రా మెటీరియల్ అంటే అండర్ ఇన్ ప్రాసెస్ అవ్వనటువంటివి, అంటే ప్రాసెస్ చెయ్యనటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రా మెటీరియల్స్ అంటాము. అంటే మన ప్రొడక్షన్ ప్రాసెస్కి అవసరమయ్యే మెటీరియల్స్లో ప్రాసెస్ చేయబడినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం రా మెటీరియల్స్ అంటాము. అంటే మనం ఫైనల్గా ఫినిష్ అయిన గూడ్స్లో మనము ఫర్ ఎగ్జాంపుల్గా క్లోత్స్ తీసుకుందాము. సో క్లోత్స్కి మనకి బేస్ రా మెటీరియల్ ఏంటంటే కనుక కాటన్, అంటే పత్తి నుంచి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అంటే అందులో ఉన్న సీడ్స్ అన్నిటినీ సపరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాటిని థ్రెడ్స్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ థ్రెడ్స్ అన్నిటినీ కూడా డిఫరెంట్ మెషినరీస్ అన్నిటినీ యూజ్ చేసి వాటి నుంచి క్లోత్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే మనకి ఏదైనా ఒక ఫినిష్డ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్కి స్టార్టింగ్ అవసరమైన ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఆ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ రా మెటీరియల్ అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చి వర్క్ ఇన్ ప్రాసెస్ ఇన్వెంటరీస్. ఓకే, అంటే దట్ మీన్ ఆ వర్క్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అవసరమయ్యే ఇన్వెంటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం వర్క్ ఇన్ ప్రాసెస్ ఇన్వెంటరీస్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే,
నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీస్ అంటున్నాము. ఓకే, ఫినిష్డ్ గూడ్స్ అంటే మన యొక్క ప్రొడక్షన్ అంతా కూడా తయారైన తరువాత మనకి వచ్చే ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో వాటిని మనం ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీస్ అంటున్నాము. నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ ఇన్వెంటరీస్ అంటున్నాము. ఓకే, స్పేర్ పార్ట్స్ అంటే మనకి తెలిసిన వర్డే కదా. అంటే మనకి ప్రతి ఏదైనా ఒక ఐటెంని ఆర్ ప్రోడక్ట్ని తీసుకుంటే కనుక డిఫరెంట్ పార్ట్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ ఆ యొక్క మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఐటెంని ఒక ప్రోడక్ట్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే వాటి యొక్క కొన్ని పార్ట్స్ మిస్ అయితే వాటిని ఏం చేస్తారంటే మనం పర్చేజ్ చేసే ఆ యొక్క ప్రోడక్ట్తో పాటుగా కొన్ని ఐటమ్స్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే స్పేర్ అంటే ఎడిషనల్గా కొన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు రెగ్యులర్గా ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాటితో పాటుగా కొన్ని ఎడిషనల్ పార్ట్స్ని కూడా మనకి సపరేట్గా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. వాటినే మనం ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఇన్వెంటరీస్ అంటాం అనమాట. అంటే ఇక్కడ మనం ఇన్వెంటరీస్లో ఏం చెప్తున్నాము, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ తీసుకుంటే కనుక స్టార్టింగ్ మనం యూజ్ చేసే రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ డెలివరీ ఆఫ్ గూడ్స్ వరకు వీటినన్నిటినీ కూడా మనం అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. రా మెటీరియల్ ఇన్వెంటరీస్, నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రాసెస్ ఇన్వెంటరీస్, అండ్ ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీస్, అండ్ స్పేర్ పార్ట్స్ ఇన్వెంటరీస్ అని చెప్పి. ఓకే, ఇవి డైరెక్ట్ ఇన్వెంటరీస్ని మనం డివైడ్ చేసిన 4 టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీస్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్వెంటరీస్. ఓకే, ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్వెంటరీస్ అనేవి డైరెక్ట్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో ఇన్క్లూడ్ అవ్వవు. బట్ ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరగాలి అంటే కనుక అడిషనల్గా వాటిలో యూజ్ చేసే కొన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కానీ ఆర్ ఐటమ్స్ని కానీ ఆర్ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇండైరెక్ట్ ఇన్వెంటరీస్ కింద చెప్తాము. ఓకే, ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్వెంటరీస్ని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్ ఇన్వెంటరీస్ include those items which are necessarily required for manufacturing but do not become the component of finished products like oil, grease, lubricants, petrol, office material, maintenance material, etc. ఓకే, ఇవన్నీ కూడా మనకి సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్లో మనకి కంపల్సరీ మెషిన్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాం అనుకుందాము. ఆ వర్క్ ఇన్ ప్రాసెస్ అంతా కూడా మెషినరీస్ ద్వారా రన్ అవుతుంది. ఆ మెషినరీస్ వర్క్ చేయాలి అంటే కనుక వాటికి సంబంధించిన ఆయిల్ కానీ గ్రీస్ కానీ లూబ్రికెంట్స్ కానీ యూజ్ చేస్తారు కదమ్మా. మెషినరీ రన్ అవ్వాలంటే ఇవన్నీ యూజ్ అవ్వాలి. ఓకే, అంటే దట్ మీన్ ఇవి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్షన్లో యూజ్ చేయట్లేదు, బట్ దానికి ఇండైరెక్ట్గా అంటే ఆ యొక్క ఇన్వెంటరీస్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి అంటే ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇండైరెక్ట్గా వీటి యొక్క వర్క్ కూడా యాడ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ అలాగే పెట్రోల్, నెక్స్ట్ అలాగే ఆఫీస్ మెటీరియల్స్, మెయింటెనెన్స్ మెటీరియల్స్. అంటే ఆఫీస్ మెటీరియల్స్ అంటే అక్కడ మనం యూజ్ చేసుకునే పెన్స్ కానీ పేపర్స్ కానీ అండ్ డిఫరెంట్ మెయింటెనెన్స్ మెటీరియల్స్ అంటున్నాము. అంటే ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ప్రాసెస్కి యూజ్ అయ్యేవి కాదు, బట్ ఆ యొక్క ప్రాసెస్ అనేది జరగాలి అంటే గనక ఇండైరెక్ట్గా మనం యూజ్ చేసే ఈ యొక్క కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా మనం ఇండైరెక్ట్ ఇన్వెంటరీస్ అని చెప్పి డిఫైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ మోడల్స్. There are 5 types of inventory models. ఫస్ట్ వన్ వచ్చి ఫ్లక్చుయేషన్ ఇన్వెంటరీస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్లక్చుయేషన్స్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఫ్లక్చుయేషన్స్ మీన్స్ అప్ అండ్ డౌన్స్, అంటే పైకి రైజ్ అవ్వడము మళ్ళీ కిందకి డౌన్ అవ్వడం, అంటే ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనమాట. ఇలాంటి అప్ అండ్ డౌన్స్ని మనం ఫ్లక్చుయేషన్స్ అంటాము. సో ఇప్పుడు చూద్దాం ఫ్లక్చుయేషన్స్ ఇన్వెంటరీస్ అంటే దీస్ హ్యావ్ టు బీ క్యారీడ్ బికాస్ సేల్స్ అండ్ ప్రొడక్షన్ టైమ్స్ కెనాట్ బీ ప్రెడిక్టెడ్ యాక్యురేట్లీ. ఓకే, మనం ఎప్పుడూ కూడా నెంబర్ ఆఫ్ సేల్స్ ప్రొడక్షన్ని మనం ఎప్పుడూ కూడా ప్రెడిక్ట్ చేయలేము అంటున్నాము. ప్రెడిక్టెడ్ మీన్స్ ఎస్టిమేటెడ్. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే దీని యొక్క సేల్స్ అనేవి ఆ ఇయర్ వైజ్ అంతా ఒకేలా ఉంటాయా, లేకపోతే
డిమాండ్ని బేస్ చేసుకొని కొన్ని సిచ్యువేషన్స్లో ఆ యొక్క ప్రొడక్ట్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ సేల్స్ ఉండొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వెంటనే ఆ డిమాండ్ తగ్గే కొద్దీ కూడా ఆ యొక్క ప్రొడక్ట్కి సేల్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఇదంతా కూడా ఆ యొక్క ప్రొడక్ట్ యొక్క డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ దేర్ ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద డిమాండ్ అండ్ లీడ్ టైమ్స్ దట్ ఎఫెక్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ టైమ్స్. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కడ అక్కర్ అవుతాయి అంటున్నారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా డిమాండ్ అని చెప్పి, అంటే ఒక ఐటమ్ యొక్క డిమాండ్ అండ్ లీడ్ టైం అంటున్నాము. లీడ్ టైంని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఒక ఆర్డర్కి అనదర్ ఆర్డర్కి మధ్య ఉన్న టైం, బిట్వీన్ టైం ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ లీడ్ టైం కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే సపోజ్ ఒక ఐటమ్ అనేది మార్కెట్లోకి రిలీజ్ అయింది అనుకుందాము. సో దాని యొక్క డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ సేల్స్ అన్నీ కూడా వెంటనే అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఏం చేస్తారు, మళ్ళీ డిమాండ్ సేల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటిని ఆర్డర్ పెడతారు. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనుకుందాము. అంటే మళ్ళీ అదంతా కూడా ప్రాసెస్ జరిగి, అంటే మనం అనుకున్న దానికన్నా కూడా ఇక్కడ అంటే ప్రొడక్షన్ కన్నా కూడా సేల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకుందాము. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ స్టాక్ అనేది లిమిటెడ్ స్టాకే ఉంది కాబట్టి అవి మళ్ళీ మార్కెట్లోకి రిలీజ్ అవ్వడానికి కొంత టైం టేకింగ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇలాంటి వాటిని మనం ఇక్కడ ఫ్లక్చుయేషన్ ఇన్వెంటరీస్ కింద చెప్తాము. సచ్ టైప్ ఆఫ్ రిజర్వ్ స్టాక్స్ ఆర్ సేఫ్టీ స్టాక్స్ ఆర్ కాల్డ్ ఫ్లక్చుయేషన్ ఇన్వెంటరీస్. అంటే మనకి ఇక్కడ ఈ యొక్క సేల్స్లో మనకి గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఇక్కడ ఏం చేయాలి, స్టాక్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సేఫ్టీ స్టాక్స్ ఆర్ రిజర్వ్ స్టాక్స్ అంటున్నాము. అంటే కావలసిన లిమిటెడ్ స్టాక్స్ కన్నా కూడా ఇంకా అడిషనల్గా మనం స్టాక్స్ని మెయింటైన్ చేస్తే కనుక వాటిని ఇక్కడ రిజర్వ్ ఆర్ సేఫ్టీ స్టాక్స్ అంటున్నాము. వీటినే ఇక్కడ మనం ఫ్లక్చుయేషన్ ఇన్వెంటరీస్ కింద కన్సిడర్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ యాంటిసిపేషన్ ఇన్వెంటరీస్. ఓకే, దీస్ ఆర్ built up in advance for the season of large sales, a promotion program or a plant shutdown period. ఓకే, ఇక్కడ యాంటిసిపేషన్ ఇన్వెంటరీస్ అంటే ఏంటంటే ముందుగానే ఊహించడం ఆర్ ముందుగానే గ్రహించడం అనమాట. అంటే ఏంటి, ఇన్ ఫ్యూచర్లో ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ముందుగానే ఎస్టిమేట్ చేసుకుని దాని ప్రకారం ముందుగానే వాటికి రిలేటెడ్గా ఉన్న ప్రొడక్షన్ అంతటినీ కూడా మనం కంప్లీట్ చేస్తే గనక దీన్ని యాంటిసిపేషన్ ఇన్వెంటరీస్ అంటాము. ఓకే, సో అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే స్కూల్స్ మనకి రీఓపెన్ అయ్యే టైంకి సమ్ స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఆర్ యూనిఫామ్స్ కానీ ఇవన్నీ ఆ టైంకి వచ్చేసరికి రెడీగా మార్కెట్లో ఉండాలి. సో రెడీగా మార్కెట్లో స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి మనకి మార్కెట్లో రెడీగా ఉండాలి అంటే కనుక ఇవి అప్పటికప్పుడు చేసే ప్రొడక్షన్ ప్రాసెస్ కాదు కదమ్మా. సో అంటే ఇన్ ఫ్యూచర్లో వాటి యొక్క ప్రొడక్ట్ యొక్క డిమాండ్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఏం చేస్తామంటే ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసి వాటిని అన్నిటినీ కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట. సో ఇలాంటి ఇన్వెంటరీస్ని ఏంటంటామంటే యాంటిసిపేషన్ ఇన్వెంటరీస్ అంటాము. నెక్స్ట్ సైకిల్ ఇన్వెంటరీస్. ఇన్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఇట్ seldom happens that the rate of consumption is same as the rate of production or purchasing. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నామంటే మన యొక్క రేట్ ఆఫ్ కన్జంప్షన్ అనేది రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రెండు ఈక్వల్ అనేది ఎప్పుడో కానీ జరగదు. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నాయో ఆ ప్రొడక్షన్ రేట్కి ఈక్వల్గా పర్చేసింగ్ కూడా ఉండాలి అంటున్నాము. అంటే ఏంటి, దట్ మీన్స్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయో అవి ఆటోమేటిక్గా మార్కెట్లోకి రిలీజ్ అవ్వగానే వాటి యొక్క పర్చేసింగ్ కూడా అంటే సేల్స్ కూడా అలాగ ఈక్వల్గా అయిపోవాలి. అంటే ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా సేల్స్ కూడా వెంటనే వెళ్తూ ఉండాలి. సో ఇలాంటిది అనేది మనకి
రేర్గా జరిగే కాన్సెప్ట్ అంటున్నాము. అంటే మనకి ఆ యొక్క ప్రొడక్షన్ అండ్ పర్చేసింగ్ అనేది ఈక్వల్ అయ్యే ఛాన్స్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుందనమాట. అంటే ఇదొక బిజినెస్ సైకిల్. ఓకే, ఇక్కడ సైకిల్ అంటే ఏం చెప్తామంటే కంప్లీట్గా మనకి సైకిల్ ఇన్వెంటరీస్కి వచ్చేసరికి ఒక ఐటెంకి సంబంధించిన డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ ఇంక్రీజ్ నుంచి మెల్లిగా అవి సేల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అంటే డిక్రీజింగ్ లెవెల్కి వస్తుంది. ఒక్కొక్క కేసుకి వచ్చేసరికి ఆ యొక్క నెంబర్ ఆఫ్ సేల్స్ అనేవి కంప్లీట్గా డౌన్ అయిపోతాయి. అంటే మన డిక్రీజింగ్ స్టేజ్ని దాటి ఇంకా కింద లెవెల్కి వెళ్ళిపోతే కనుక మనం ఆ యొక్క తక్కువ అంటే దట్ మీన్స్ లాస్ పీరియడ్ అంటాం కదా. సో ఆ లాస్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అగైన్ కొంత టైం గ్యాప్ తీసుకున్న తర్వాత క్రమంగా వాటి యొక్క సేల్స్ మనకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ మనకి ఇంక్రీజింగు, డిక్రీజింగు అండ్ అలాగే లాస్ స్టేజు మళ్ళీ అక్కడి నుంచి కొంచెం కొంచెం రైజ్ అవుతూ వస్తే గనక ఇలాంటి యొక్క కంప్లీట్ పీరియడ్ని అంతటినీ కలిపి మనం ఇక్కడ ఒక సైకిల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ద ఐటమ్స్ ఆర్ ప్రొక్యూర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ దాన్ దే ఆర్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఎప్పుడు అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ రిజల్ట్స్ ఇన్ సైకిల్ ఇన్వెంటరీస్. Next to transportation inventories. Such inventories exists because the materials are required to move from one place to another. ఓకే, జనరల్గా ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి మూవ్ అయితే కనుక దాన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాము. ఓకే, ఇక్కడ ఇన్వెంటరీస్ తోటి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అంటున్నాము. అయితే ఈ యొక్క వెన్ ద ట్రాన్స్పోర్టేషన్ టైమ్ ఈజ్ లాంగ్, ద ఐటమ్స్ అండర్ ట్రాన్స్పోర్ట్ కెనాట్ బీ సర్వ్డ్ టు కస్టమర్స్. ఓకే, ఇవి డైరెక్ట్గా బయ్యర్కి కస్టమర్కి ట్రాన్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ కావన్నమాట. ఓకే, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ టైం అనేది ఎలా తీసుకుంటున్నారు, లాంగ్ టైం తీసుకుంటున్నారు. అంటే డిఫరెంట్ కంట్రీస్ గనక తీసుకుంటే గనక ఒక కంట్రీ నుంచి అనదర్ కంట్రీకి ఈ యొక్క ఇన్వెంటరీస్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనుకుందాము. ఒక కంట్రీ నుంచి అనదర్ కంట్రీకి ఇక్కడ మనకి ఇన్వెంటరీస్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అంటే అవి బై ట్రైన్స్ ద్వారా లేకపోతే షిప్స్ ద్వారా ఇలాగ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. సో అలాంటిది ఏమవుతుందంటే అది ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైము, అంటే వితిన్ కొన్ని నెంబర్ ఆఫ్ మంత్స్లో ఈ యొక్క ఇన్వెంటరీస్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా కస్టమర్స్కి బయ్యర్స్కి మధ్య ఉన్న బాండింగ్ అనేది కాదనమాట. ఓకే, నెక్స్ట్ అక్కడికి రిసీవ్ అయిన తరువాత ఎవరైతే ఇక్కడ డిఫరెంట్ కస్టమర్ లీడర్షిప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకునే అగ్రిమెంట్స్ ద్వారా ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి యొక్క ఇన్వెంటరీస్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, దీస్ ఇన్వెంటరీస్ ఎగ్జిస్ట్స్ solely because of transportation time. Next to decoupling inventories. Such inventories are needed for meeting out the demands for during the decoupling period of manufacturing or purchasing. ఓకే, ఇక్కడ డీకప్లింగ్ ఇన్వెంటరీస్ అంటే ఏమని చెప్తామంటే మనకి ఇక్కడ వర్క్ ఇన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ని కూడా కొంత అడిషనల్గా మనం స్టాక్ ఉంచడం జరుగుతుందన్నమాట. ఓకే, ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రాసెస్లో కూడా మనకి తయారైన ఆ యొక్క ప్రాసెస్ని మనం కొంత స్టాక్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే అక్కడ మనకి మెషినరీ ఏదైనా ప్రాబ్లం వచ్చి స్లో అయినప్పుడు కానీ లేకపోతే అక్కడ మనకి మెషినరీ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది అనుకున్న సిచ్యువేషన్స్లో మనం ఆ యొక్క ఐటమ్ అంతా కూడా స్పాయిల్ అవ్వకుండా ఉండడం కోసం మనం మెయింటైన్ చేసే దాన్నే మనం ఇక్కడ డీకప్లింగ్ ఇన్వెంటరీస్ అంటాము. అంటే సపోజ్ ఇక్కడ మనం ఒక ప్రాసెసింగ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, అందులో 4 మెషిన్స్ ద్వారా మనకి
ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏబిసిడి అనే 4 మెషిన్స్ ఉన్నాయి అనుకుందాము. ఓకే, ఫస్ట్ ఏ మెషిన్లో ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ అది బి మెషిన్కి షిఫ్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ బి మెషిన్లో ప్రాసెస్ అయిన తర్వాత సి మెషిన్కి, సి మెషిన్లో ప్రాసెస్ అయిన తర్వాత డి మెషిన్కి షిఫ్ట్ చేయడం ద్వారా ఫైనల్గా మనకు అది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అనుకుందాము. ఓకే, ఇలాగ ఈ యూజ్ చేసే మెషినరీస్లో ఏ ఒక్క మెషినరీ కూడా మనకి వర్క్ చేయకపోయినా కంప్లీట్గా ఆ ప్రాసెస్ అంతా కూడా స్పాయిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, అవునా? సో వాటిని అలాంటి యొక్క కేసెస్ని మనం ఓవర్కమ్ చేయడం కోసం ఏం చేస్తారు, ఇక్కడ అడిషనల్గా వీళ్ళు కొంత స్టాక్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఒక మెషినరీ వర్క్ చేసే ప్రాసెస్లో ఎక్కడైతే అది అక్కడ మనకి డౌన్ అవుతుందో అక్కడ ప్రాసెస్లో అవసరమయ్యే ఆ యొక్క ఇన్వెంటరీస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ప్రొసీజర్ కంటిన్యూ చేస్తారనమాట. సో అలాంటి ఇన్వెంటరీస్ని మనం ఇక్కడ డీకప్లింగ్ ఇన్వెంటరీస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి ఇన్వెంటరీ డెసిషన్స్. అంటే ఇక్కడ మనం ఇన్వెంటరీలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఇన్వెంటరీ డెసిషన్స్ అంటున్నాము. Inventory control is the process of deciding what and how much of various items are to be kept in stock. ఓకే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేది ఏంటంటే డిసైడ్ చేసుకోవాల్సింది మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ ఐటమ్స్ని మనం స్టాక్ కింద రిజర్వ్ చేసుకోవాలి అండ్ అలాగే వేరియస్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ మనం ప్రొడక్షన్ ప్రాసెస్లో సో మెనీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం యూజ్ చేస్తున్నాం అనుకున్నాం కదా. ఇన్వెంటరీ అంటేనే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పుకున్నాము. సో వాటిని ఎంత ప్రకారం మనం స్టాక్ని మనం రిజర్వ్ చేసుకోవాలి. ఇట్ ఆల్సో డిటర్మైన్స్ ద టైమ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ టు బి ప్రొక్యూర్డ్. ఓకే, ఇదంతా మనకి దేన్ని రిఫర్ చేస్తుంది అంటున్నారు, మనకి ఉన్న టైం పీరియడ్ అండ్ అలాగే క్వాంటిటీ ఆఫ్ వేరియస్ ఐటమ్స్, వీటినన్నిటినీ కూడా మనం బేస్ చేసుకుని స్టాక్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెంటరీ కంట్రోల్ ఈజ్ టు రెడ్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్వెంటరీస్ and ensuring that production process do not suffer at the సేమ్ టైం. ఇక్కడ ఈ యొక్క ఇన్వెంటరీ కంట్రోల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏం చెప్తున్నాము అంటే టు రెడ్యూస్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్వెంటరీస్ అంటున్నాము. ఈ యొక్క ఇన్వెంటరీస్ మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఏవైతే చెప్తున్నామో వాటి మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా తక్కువగా ఉండాలి అంటున్నాము. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది రెడ్యూస్ చేస్తున్నాము అంటే ఇక్కడ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఇందులో మనకి ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ద ప్రొడక్షన్ ప్రాసెస్ డు నాట్ సఫర్ అంటున్నారు. అంటే దాని ప్రకారం మనం ఇన్వెస్ట్మెంట్ని మనం రెడ్యూస్ చేస్తూ ఈ యొక్క ఇన్వెంటరీస్ని మెయింటైన్ చేస్తూ దాని ద్వారా ప్రొడక్షన్ ప్రాసెస్లో కూడా మనం ఎలాంటి డ్రాబ్యాక్స్ లేకుండా చూడడమే ఇక్కడ ఇన్వెంటరీ కంట్రోల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్, to attain various objectives in an inventory control situation, there are two basic questions to be answered. ఓకే, ఇక్కడ మనం జనరల్గా ఇన్వెంటరీ కంట్రోల్ని మనం ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు 2 క్వశ్చన్స్ మనకి రైజ్ అవుతాయి అంటున్నారు, వాటికి మనం ఆన్సర్ చేయాలంటున్నాము. ఓకే, ఆ యొక్క క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. హౌ మచ్ టు ఆర్డర్ అంటే ఎంత ఆర్డర్ చేయాలి, దట్ ఈస్ what is the optimum quantity of an item that should be ordered. ఓకే, అంటే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏ టైంకి ఎంత క్వాంటిటీలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మనం ఆర్డర్ చేయాలి అనేది ఫస్ట్ అరైజ్ అయ్యే క్వశ్చన్ మనకి. నెక్స్ట్, వెన్ షుడ్ ద ఆర్డర్ బి ప్లేస్డ్. అక్కడ మనం ఆర్డర్ చేసే ఆ యొక్క ఐటమ్స్ కూడా ఎప్పుడు ఆర్డర్ చేయాలి అంటే ఎంత క్వాంటిటీలో మనం ఈ యొక్క ఐటమ్స్ని ఆర్డర్ చేయాలి అండ్ అలాగే మనం ఎప్పుడు ఏ టైంలో మనం వీరి యొక్క ఆర్డర్ని మనం ప్లేస్ చేయాలి. ఈ యొక్క ఫస్ట్ 2 క్వశ్చన్స్కి మనం క్లారిటీగా ఆన్సర్స్ తీసుకురాగలిగితే కనుక మనం ఇన్వెంటరీ కంట్రోల్ని మనం మెయింటైన్ చేయగలిగినట్టు. ద ఆన్సర్ టు ద ఫస్ట్ క్వశ్చన్ డిటర్మైన్స్ ద ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఈవెక్యూ by minimum the total inventory cost which is given by purchase cost plus setup cost plus carrying cost plus shortage cost. Okay,
ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్పాము, హౌ మచ్ టు ఆర్డర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్వెంటరీస్ని మనం ఆర్డర్ చేయాలి అంటున్నాము. ఓకే, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్వెంటరీస్ని ఆర్డర్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటున్నాము. అంటే ఒక అకాడమిక్ ఇయర్ తీసుకున్నట్లయితే కనుక ఆ యొక్క అకాడమిక్ ఇయర్లో ఒక ప్రొడక్షన్ యొక్క సేల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవు. ఓకే, ఒక 1 ఇయర్ అనేది ఒక అకాడమిక్ ఇయర్ కింద మనం కన్సిడర్ చేస్తే కనుక ఒక ప్రోడక్ట్ యొక్క సేల్స్ అనేవి ఎప్పుడూ కూడా ఒకేలా మెయింటైన్ చేయవు కదమ్మా. సీజన్ని బట్టి మనకి ఒక్కొక్కసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ సేల్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని సీజన్స్లో వాటి యొక్క డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే సేమ్ వేలో ఉండదన్నమాట. సో వాటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ని కూడా బేస్ చేసుకోవాలి. ఓకే, ఏమవుతుంది ఇక్కడ మనం ఈ యొక్క ఇన్వెంటరీస్ని ఆర్డర్ చేస్తున్నాము అంటే కనుక ఇందులో మనకి ఏ కాస్ట్లు ఇంక్లూడ్ అవుతాయి, పర్చేస్ కాస్ట్, సెటప్ కాస్ట్, క్యారీయింగ్ కాస్ట్ ప్లస్ షార్టేజ్ కాస్ట్ అంటున్నాము. ఓకే, ఈ యొక్క కాస్ట్ డెఫినేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ మనకి ఫర్దర్గా వచ్చే డెఫినేషన్స్లో నేర్చుకుంటాము. అంటే ఈ యొక్క 4 కాస్ట్ని మనం బేస్ చేసుకొని అంటే వీటినన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్వెంటరీస్ని ఆర్డర్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తున్నాము, వెన్ షుడ్ ద ఆర్డర్ బి ప్లేస్డ్, ఎప్పుడు ఆర్డర్ చెయ్యాలి అనుకుంటున్నాము. సో ద ఆన్సర్ టు ద సెకండ్ క్వశ్చన్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ఇన్వెంటరీ సిస్టమ్. ఓకే, ఈ యొక్క సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, టైప్ ఆఫ్ ఇన్వెంటరీ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మనం ఇన్వెంటరీ అంటేనే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటున్నాము. ఆ యొక్క ఐటమ్స్ ఆర్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయ్యి మనం ఎంత క్వాంటిటీ ఎప్పుడు మనం ఆర్డర్ చేయాలి అంటే సీజన్స్, అన్సీజన్స్, డిమాండ్స్ ఇలాగా వేరియస్ లెవెల్స్ ఉంటాయి కదమ్మా. సో వాటిని మనం బేస్ చేసుకుని ఎప్పుడు ఆర్డర్ చేయాలి అనేది దీని యొక్క ఇన్వెంటరీ సిస్టమ్ మీద, టైప్ ఆఫ్ ఇన్వెంటరీ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ద సిస్టమ్ రిక్వైర్స్ periodic review, okay, that means every month or year in time, the time for receiving a new order coincides with the start of each period. ఓకే, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదమ్మా, సీజన్ని బేస్ చేసుకుని కానీ లేకపోతే ఎవ్రీ మంత్ ఈ యొక్క పీరియాడిక్ రివ్యూ అంటే ఒక 1 మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్కి నెంబర్ ఆఫ్ స్టాక్ ఎంత ఉంది, ఆ యొక్క స్టాక్ లెవెల్స్ తక్కువగా ఉంటే కనుక మనం ఎంత స్టాక్ని మనం ఆర్డర్ చేసుకోవాలి ఇన్ ఫ్యూచర్ డిమాండ్స్ని బేస్ చేసుకొని, ఆర్ 1 ఇయర్కి ఇయర్లీ వన్స్ మనం ఇక్కడ ఆర్డర్ చేస్తే సరిపోతుందా, ఇదంతా కూడా పీరియాడిక్ రివ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ పీరియాడిక్ రివ్యూ అనేది మనం తీసుకునే టైం పీరియడ్ రిప్రజెంటేషను. అంటే అది మనకి ఎవ్రీ మంత్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక 3 మంత్స్కి అయి ఉండొచ్చు, 6 మంత్స్, లేకపోతే కొన్ని సీజనల్ బేసిస్ని చేసుకొని ఆ సీజనల్ మంత్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డర్ చేసుకోవాలి, ఇదంతా కూడా మనకి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఆల్టర్నేటివ్లీ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ continuous review, new orders are placed when the inventory level drops to a pre-specified level called the reorder points. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నామంటే కంటిన్యూస్ రివ్యూ సిస్టమ్ అంటున్నాము. అంటే మనకి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ సేల్స్ ఎక్కువ జరిగినాయి అనుకోండి, మనం ఏం చేస్తాము, వాటి యొక్క ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ రీఆర్డర్ చేస్తూ ఉంటాము. అంటే మనకి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి సేల్ అవుతూ ఉంటాయి, వాటి ప్లేస్లో న్యూ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా వాటిని అన్నిటినీ కూడా రీఆర్డర్ పాయింట్స్ కింద సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో these are the definition of inventory and various types of inventories, and ఇక్కడ మనం ఇన్వెంటరీలో తీసుకునే వేరియస్ డెసిషన్స్. ఓకే, థ్యాంక్ యూ.